హాయ్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి, హోటల్ అండ్ రెస్టారెంట్స్లో ఇప్పుడు ప్రెసెంట్ ఇటువంటి బిల్లింగ్ మిషన్ ఉంటుంది. ఆ బిల్లింగ్ మిషన్ ఏంటి అంటే ఆ స్క్రీన్ పైన ఆ మెనూనే ఫోటోలో ఉంటుందన్న, అంటే పిక్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు దోశ అంటే దోశ, ఇడ్లీ, వడ అన్నీ దాంట్లో పిక్చర్ రూపంలో ఉంటుంది, అంటే ఫొటోసే ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం దానిపైన టచ్ చేసామంటే, ఇప్పుడు దోశ ఎవరైనా వచ్చి అడిగారనుకోండి, ఆ దోశ ఫోటో పైన టచ్ చేసామంటే చాలు మనకి బిల్ అనేది ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది కింద స్లిప్ అనేది. ఇప్పుడు ఇడ్లీ అడిగారనుకోండి, ఇడ్లీ అనేది మనం టచ్ చేసామంటే చాలు క్లిక్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో అలాగా ఇప్పుడు మనకి వడ అడిగారనుకోండి, గారెలు, సో దానికి తగ్గట్టు దాన్ని టచ్ చేస్తే ఆ ఐటమ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా దాంతోపాటు మీకు కర్డ్ రైస్, లెమన్ రైస్, వెజిటబుల్ పులావ్, సో ఎటువంటి మెనూ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయో అవి మొత్తం కూడా జస్ట్ మనం ఒక టచ్ చేస్తే చాలండి, మనకి బిల్ రూపంలో కింద ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. కిందే ప్రింటర్ ఉంటుంది. ఈ మెషిన్ ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది. మన హోటల్స్, రెస్టారెంట్స్ మొత్తం కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. చాలామంది ఇష్టపడతారు. అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చి పెడుతున్నారు, వాళ్ళకి బిల్లింగ్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో ఒకవేళ సరిగా అర్థం కాలేదనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా కూర్చున్నారు క్యాష్ కౌంటర్లో అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ టచ్ చేస్తే చాలు, దోశ ఫోటో కనిపిస్తే దాన్ని జస్ట్ మనం ఆ స్క్రీన్ మీద ఒత్తితే చాలు కదా, జస్ట్ టచ్ చేస్తే అది ఎవరైనా చేయగలరు. సో వాళ్ళకి ఇలా ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది కింద. కనుక ఇది ఒక బెస్ట్, అంటే ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇటువంటి మీకు టచ్ పిఓఎస్ మెషిన్స్ అనేవి మనకి ఇప్పుడు 40,000 రూపాయలు మనం మార్కెట్లో అమ్ముతున్నాం అనుకోండి, మనకి 28-29,000కే కంపెనీ నుంచి దొరుకుతుంది అనమాట. సో మీరు ఒక మంచి కంపెనీని ఎంచుకొని ఆ కంపెనీ నుంచి మీరు ఫస్ట్ ఒక 4 పీసులు ఎటువంటి మిషన్స్ ఒక 4 తీసుకొని వచ్చి మీరు ఇంట్లో పెట్టుకొని ఒక మిషన్ డెమో తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నాయో, రెస్టారెంట్స్ ఉన్నాయో వాళ్ళకి, ఇక్కడ పెద్ద తలనొప్పి ఏమిటంటే ఓనర్స్కి కూడా బిల్లింగ్ మిషన్ ఉంటే వాళ్ళకి ఎంత సేల్ అవుతుంది, క్యాష్ కౌంటర్లో ఎవరిని కూర్చోబెట్టినా ఎంత సేల్ అవుతుంది ఏంటి అనేది A to Z వచ్చేస్తుంది. అది లేకపోవడం వల్ల మిస్ అయిపోతూ ఉంటుంది బిల్స్ అనేవి. కొన్ని క్యాషియర్స్ తీసుకోవడం, డబ్బులు, ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా కాస్త ఇబ్బందే అనమాట. కనుక చాలామంది ఇష్టపడతారు. ఇటువంటి మెషిన్ మనం డెమో చూపించామంటే ఈ రోజు కాకపోయినా ఒక వారంలో తీసుకుంటారనమాట. సో మనం మాట్లాడే విధానంలో ఉంటుందన్నమాట మార్కెటింగ్ చేసేది అనేది, మనం సంపాదన అనేది. ఒక్క మెషిన్ అమ్మితే మీకు 10,000 నుంచి 12,000 రూపాయలు ఆదాయం అండి ఒక్క మెషిన్. సో 2 రోజులకి ఒక్క మెషిన్ మనం టార్గెట్ పెట్టుకోవాలి. 2 రోజులకి 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. 15 రోజులు అంటే 1,50,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు అనమాట. కంటిన్యూగా, అంటే ఒక్కొక్క ఊరు నుంచి ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, సో అందరి దగ్గర మనము మార్కెటింగ్ చేసుకుంటూ రావడం. ఒకటి సోషల్ మీడియా ద్వారా కూడా మనము మార్కెటింగ్ చేయడం. ఇటువంటి మిషన్స్ మొత్తం మీకు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి తెచ్చుకోవచ్చు. పిఓఎస్ మీరు టచ్ బిల్లింగ్ మిషన్ అని మీరు గూగుల్ చేసిన కంపెనీస్ అనేవి వస్తాయి. సో ఒక మంచి కంపెనీని ఎంచుకోండి. మీకు ఎక్కువ కమిషన్ ఎవరు ఇస్తున్నారు, ఏదైనా రిపేర్ అయితే ఎటువంటిది వాళ్ళు సర్వీస్ ఇస్తారు, ఇవన్నీ కనుక్కొని వాళ్ళతో టైఅప్ పెట్టుకొని మీరు ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. మంచి కాన్సెప్ట్ ఇచ్చాను. దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకుండా ఒకే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.